నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేడు మంచి మార్కులు సాధించిన వారికంటే కూడా మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న వారికి డిమాండ్ పెరుగుతోంది. వారే జీవితంలో ఉన్నత విజయాలు సాధిస్తున్నారు. నాయకత్వ లక్షణాలు, మంచి వ్యక్తిత్వం ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు. చాలా సందర్భాల్లో ప్రతిభా పాఠవాల కంటే ఉన్నతమైన వ్యక్తిత్వమే పై స్థానాలకు తీసుకెళ్తుంది. ఉద్యోగంలో ఎదగడానికి మంచి వ్యక్తిత్వం ఎంతో తోడ్పడుతుంది. నలుగురిలో కలిసిపోయే తత్వం, సమయానికి స్పందించే గుణం, సామాజిక సేవ, వ్యక్తిగత అభిరుచులు ఇలా అన్నీ కలగలిపి ఉన్నవారే విజయాల బాటలో దూసుకుపోగలరని అంటున్నాయి పలు అధ్యయనాలు. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు వ్యక్తిత్వమే ఆభరణం అంటున్నారు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మాటే మంత్రం కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ దేవికి రాణి గారు. సకులు రాసే సమస్యలకు చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఆవిడనడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే దేవికి రాణి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మనకు చాలా మంది సకులు లెటర్ రాశారు, వారి సమస్యలకు చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చారు. అందుకు మీకు వారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. మరి ఇవాళ కూడా ఒక సఖి మనకు లెటర్ రాశారు, మరి చదవమంటారా? నా పేరు సునీత, విజయవాడ నుంచి రాస్తున్నాను. నాకు 21 సంవత్సరాలు. అబ్బాయి ఉన్నాడు. ఒకే కొడుకు కావడం వల్ల చాలా గారాభంగా చూసుకున్నాం. మా స్తోమతకు మించి అతను కోరినవన్నీ కూడా ఇచ్చాం. అతని కోరికలు తీర్చడానికి జీవితకాలమంతా కష్టపడుతున్నాం. పై చదువులకు వేరే రాష్ట్రానికి పంపిస్తే చదువు మధ్యలోనే ఆపేసి అకారణంగా వచ్చేశాడు. తరువాత మేనేజ్మెంట్ వద్ద తెలిసిన విషయం ఏమిటంటే క్లాసెస్కి అటెండ్ కాకుండా గ్యాంగ్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నాడని, డ్రగ్స్ కూడా వాడుతున్నట్లు తెలిసింది. మద్యం సేవించినప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిసింది. 6 నెలలుగా ఇంట్లోనే ఉంటూ ఉద్రేకంగా ప్రవర్తిస్తున్నాడు. ఇది భరించలేకపోతున్నాం. తన విలాస ఖర్చులకు ఒత్తిడి తెస్తూ ఇవ్వకపోతే చనిపోతానని బెదిరిస్తున్నాడు. దయచేసి మీరు ఈ సమస్యకు సలహా ఇవ్వగలరు. ఓకే, సునీత గారు లెటర్ రాసిన దానిలో ఏంటంటే వాళ్ళ అబ్బాయికి సమస్య ఉందనేసి చాలా మటుకు తల్లిదండ్రులు చేసే ఏంటంటే తప్పిదం ఏంటంటే స్తోమతకి మించి వాళ్ళకి లగ్జరీస్ ప్రొవైడ్ చేయడము, ఆ తర్వాత అంటే రివార్డ్గా ఇవ్వచ్చు కానీ అది కూడా తెలియచేయాలి ఏ పరిస్థితుల్లో వాళ్ళు పిల్లలకి ఇలాంటి లగ్జరీస్ వాళ్ళు అడిగినంత ఇస్తున్నారు అన్నది. సో ఈరోజు తన డిమాండ్స్ ఎక్కువైపోయాయి, తను చెప్పింది చేయకపోతే తను న్యూసెన్స్ చేయడం, అగ్రెసివ్గా బిహేవ్ చేయడము, వాళ్ళని క్షోభ పెట్టే విధంగా ప్రవర్తించడం అంటే ఎప్పుడూ తనకి కష్టం అనేది తెలియచేయకపోవడం కూడా తల్లిదండ్రుల్లోని లోపం. అయితే ఇక్కడ ఈ అబ్బాయి ఇలా ప్రవర్తిస్తున్నారంటే ఫస్ట్ ఈ అబ్బాయి సమస్యను ఎలా తీర్చాలి అంటే ఖచ్చితంగా తన మానసిక నిపుణులకి చూపెట్టాల్సిన అవసరం ఉంది. అండ్ సపోజ్ అతను విల్లింగ్గా ఉండి తనంత తను ఓకే ఇది నా సమస్య అని వస్తే ప్రాబ్లం లేదు, తను ఖచ్చితంగా అంటే వాళ్ళు ఇచ్చే సలహాలు పాటించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలాంటి యూజువల్లీ ఇలాంటి పీపుల్ ఎవరైతే డ్రగ్స్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ కానీ అలవాటు పడిపోయి ఉంటారో అలాంటి వాళ్ళు ఆ ఉల్లాసంలోని ఉత్సాహంలో వాళ్ళు ఏంటంటే ఇది సమస్యగా భావించరు, అదొక ఎంజాయ్మెంట్గా రిక్రియేషన్గా భావిస్తూ ఉంటారు. ఇక్కడ మీ అబ్బాయిలోని ముఖ్యంగా ఉన్న సమస్య ఏంటంటే తన గోల్స్, లక్ష్యాల యొక్క విశిష్టత తెలియకపోవడము, ప్లస్ దానికి తగ్గటువంటి మోటివేషన్ మీలో ఉన్నా కూడా మీ అబ్బాయిలో లేకపోవడం. సో ఏమవుతుందంటే తను చేసే ప్రవర్తనలు ఏవి తప్పు కాదు అని తనకు అనిపించడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏంటంటే తను ఏదనుకుంటే అది చేయడము, అంటే తన లైఫ్ ఎంజాయ్ చేయడం వరకే ఉంది అన్న భావనలో ఉండడం కూడా ఈ ప్రవర్తనలన్నిటికీ దారితీయడం జరుగుతుంది. ఒక రిమోట్స్ కూడా అంటే అరే నా లైఫ్ ఇలా అయిపోయింది, నేను సస్పెండ్ అయిపోయాను, నా ఎడ్యుకేషన్ ఏంటి అని ఆలోచించే పరిస్థితుల్లోని ఈ అబ్బాయి లేడు. సో ఖచ్చితంగా ఏంటంటే ఇతను మానసిక నిపుణుల దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఆయన ఆలోచన విధానంలో మార్పు రావాలి. అండ్ యాటిట్యూడ్ టువర్డ్స్ స్టడీస్ కానీ ఎడ్యుకేషన్ కానీ విలువల పరంగా కూడా పెంపొందించడం, ఏదైతే చిన్నప్పటి నుండి డెవలప్మెంట్ ఏజ్లో అతనిలో రానటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా తిరిగి అతనిలోని పెంపొందించే ప్రయత్నం అనేది చేయాలి. దేవికి రాణి గారు, ఈ మధ్యకాలంలో ఈ సమస్య చాలా మంది ఫేస్ చేస్తున్నారు. మరి తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్కువగా మీరు చెప్పినట్టుగా ఈ మధ్యకాలంలోని యువతలోని ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అచీవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, దాంతోపాటుగా కూడా అకాడమికల్లీ బాగా ఎక్సెల్ చేసి తర్వాత ఈ యవ్వన దశలోని డిక్లైన్ అయ్యేటువంటి కేసెస్ ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి.
అండ్ కౌన్సిలింగ్ కూడా ఎక్కువగా వీళ్ళు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే అడాలసెంట్ ఏజ్ అది చాలా టర్నింగ్ పాయింట్ ఎవరి లైఫ్లోనైనా. ఈ ఏజ్లో ఏంటంటే చిన్నప్పటి నుండి అంటే ఆ డెవలప్మెంట్ ఏజ్లోని వాళ్ళు ఎలాంటి ఫౌండేషన్ ఉన్నది అది కూడా మనం కన్సిడర్ చేయాలి. ఇలాంటి కేసెస్ ఏంటంటే మనం వెనక్కి తిరిగి అంటే రెట్రాస్పెక్టివ్ స్టడీ చేస్తే మాత్రం తెలిసేది ఏంటంటే ఎక్కువగా చైల్డ్హుడ్లోనే చాలా లోపాలు అంటే పేరెంటింగ్లోని లోపాలు. ప్రస్తుతం ఈ కేసులో కూడా మనం చూసేది ముఖ్యంగా ఏంటంటే పేరెంట్స్ చిన్నప్పటి నుండి ఫ్రస్ట్రేషన్ టాలరెన్స్ లెవెల్స్ ఎప్పుడూ పిల్లల్ని ఫేస్ చేయనీయకపోవడం. అంటే ఏది కావాలంటే వాళ్ళు అడగక ముందే ఇవ్వడము అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వడము. అఫ్కోర్స్ వాళ్ళు అనుకుంటారు ఇది మనం సంతోషించి చేస్తున్నామని, కానీ అండర్లైన్ ఏంటంటే ఆ చైల్డ్ ఏంటంటే ఏదైనా కూడా నేను అడిగితే వెంటనే వస్తుంది, రాకపోతే మార్గాలన్నీ కూడా నెగిటివ్గా ఏడవడము మారాన్ చేయడము, వీళ్ళు కూడా ఎందుకులే మనకి విసుగు వస్తుంది అని. సో ఆ ఫ్రస్ట్రేషన్ టాలరెన్స్ లెవెల్స్ వీళ్ళలో చాలా తక్కువగా ఉండడం వలన కూడా ఈ డీవియంట్ బిహేవియర్స్ వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మన ఫౌండేషన్ వీక్గా ఉన్నప్పుడు సమస్యలో కూరుకుపోయే అవకాశాలు అడాలసెంట్ ఏజ్ యవ్వన వయసులో వచ్చేసరికి ఎక్కువగా ఉంటాయి. బేసికలీ ఇమోషనల్గా వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి పేరెంట్స్ చిన్నప్పటి నుండి కూడా వాళ్ళ కృషి అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ అబ్బాయి డీవియేట్ అవుతున్నాడు, ఎవరైనా కూడా ప్రవర్తన సరిగా లేదు అన్నప్పుడు ప్రివెంటివ్ మెజర్గా తొందరగా తీసుకుని వెళ్తేనే మానసిక నిపుణుల దగ్గరికి మనకి తగినటువంటి కౌన్సిలింగ్ అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. చాలా మటుకు ఈ కాలంలో ఏం చేస్తారంటే వాళ్ళు మనం ఎవరైనా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే పిచ్చి ఉంది అనుకుంటారు, అంటే ఆ స్టిగ్మా ఇంకా ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఈవెన్ స్కూల్స్లో కూడా కౌన్సిలర్స్ అపాయింట్ చేసినా కూడా వాళ్ళు గమనించి చెప్పే వరకు కూడా వీళ్ళు స్టెప్స్ తీసుకోరు. ఎందుకంటే అదొక లేబుల్ అయిపోతుంది మనకి. వాళ్ళ దగ్గరికి వెళ్తే అందరూ కూడా మనని వేరేగా చూస్తారు అన్న అభిప్రాయంతో చాలా మటుకు సహాయం అనేది తీసుకోరు. దేవికారాణి గారు, మరి ఇలాంటి వారికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది? ఈ అబ్బాయి ఈ దశలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సస్పెండ్ అవ్వడము అంటే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఎక్కువగా ఉంది. ప్రవర్తనలోని చాలా అగ్రెసివ్గా ప్రవర్తిస్తున్నాడు అండ్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ పేరెంట్స్ లేనట్టు పరిస్థితిలోని ఖచ్చితంగా ఏంటంటే ఇతనికి మానసిక శిక్షణ అవసరం అవుతుంది. ఒక కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో కొంతకాలం ఉండాల్సిన అవసరం ఉంటుంది. దీని ఉపయోగం ఏంటంటే ఫస్ట్ తన డిపెండెన్సీ ఉందా, అంటే ఆల్కహాల్ కానీ డ్రగ్స్ మీద పూర్తిగా బానిస అయ్యాడా లేకపోతే దాన్ని రిక్రియేషన్గా వాడుతున్నాడా అన్నది తల్లిదండ్రులకు తెలియదు కాబట్టి అది ఒకటి ఫస్ట్ అసెస్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సపోజ్ ఇతను ఫ్రీక్వెంట్గా తను అబ్యూస్ చేస్తున్నాడు, ఇమోషన్స్ నెగిటివ్ అయినప్పుడల్లా దాని కోపింగ్ మెకానిజంగా వాడుతున్నాడు అంటే ఖచ్చితంగా తిను ఆ అబ్యూస్ ఫేజ్లో ఉన్నట్టు. సో వీటన్నిటిలోని ఒక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ అంతర్గతంగా ఒక మార్పు తేవడం, తద్వారా వాళ్ళ ప్రవర్తనలో ఎక్స్టర్నల్లీ మార్పు తేవడం అండ్ కుటుంబం మధ్యలోని ఏంటంటే ఫ్యామిలీ థెరపీ సెషన్స్లోని ఒక కైండ్ ఆఫ్ హెల్తీ కమ్యూనికేషన్ అనేది ఏర్పాటు చేయడం ఈ పూర్తి ట్రీట్మెంట్లోని భాగం. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక అవకాశం ఉంటుంది, ఇదని మళ్ళీ తిరిగి ఒక హెల్దీ ట్రాక్ మీద వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే దేవికారాణి గారు, ఈ సఖి సమస్యకు చక్కటి సలహాలు సూచనలు అందించారు. ధన్యవాదాలు. నమస్కారం. కోరుకున్న రంగంలో విజయాలను సొంతం చేసుకోవాలంటే ప్రతి అమ్మాయిలో ఖచ్చితంగా ఉండాల్సిన లక్షణం నాయకత్వం. అంటే నిర్భయంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయగల సత్తా ఉండాలి. ఏ రంగంలోనైనా సంస్థ ముందుకెళ్లాలంటే అనేక సందర్భాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం తీసుకున్న అన్ని నిర్ణయాలు మంచి ఫలితాలే ఇస్తాయని అనుకోలేం. అనేక సార్లు ప్రతికూల ఫలితాలు కూడా ఎదుర్కోవచ్చు. అలాంటి సందర్భాల్లో చెక్కు చెదరని మనోధైర్యం ఉన్నవారిని విజయాలు వరిస్తాయి. కనుక ప్రతి అమ్మాయిలో చొరవగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యం ఉండాలంటున్నారు నిపుణులు. కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా లాస్య గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం లాస్య గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను అశోక్ నగర్ హైదరాబాద్ నుంచి వచ్చానండి. ఓకే, ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. ఈ రోజు మా సకుల కోసం మరి ఏ వంటకాన్ని పరిచయం? రాగి లడ్డు అండి. రాగి లడ్డు కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తానండి. చెప్పండి. పల్లీలు, బెల్లం, నెయ్యి,
నువ్వులు, రాగి పిండి, ఎలాచీ పౌడర్, బాదం, కాజు అండ్ కిస్మిస్. లాస్య గారు కావాల్సిన పదార్థాలు అన్ని చూసాం కదా, అవునండి. ముందుగా ఏం చేయాలి? పాన్ పెట్టుకొని ఫ్రై చేయాలండి. ఓకే, అన్నిటిని ఫ్రై చేసుకోవాలా? యా అవునండి. అంటే నెయ్యిలో ఫ్రై చేయాలా? ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేయాలండి. ఓకే. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసానండి. మ్మ్. నెయ్యి కరిగాక బాదం వేయాలండి. 1 కప్ బాదం. దీన్ని ఫ్రై చేయాలి. సో అన్ని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలా? అవునండి, one by one? అవును. ఓ ఏవి? ఇప్పుడు బాదం, జీడిపప్పు, కిస్మిస్, పల్లీలు, నువ్వులు ఓకే. పల్లీలు నువ్వుల్ని కూడా మనం నెయ్యిలోనే ఫ్రై చేయాలండి. అవునండి. ఓహో, సరిపోతుందండి బాదం? సరిపోతుంది. ఒక చిన్న ప్లేట్ ఇస్తారా? ఇదిగోండి. సో ఫ్రై అయిన బాదాంని పక్కన తీసి పెట్టుకోవాలి. కాజు, కిస్మిస్. ఓకే. సో లైట్ గా కలర్ వస్తే సరిపోతుంది మనకి. అవునండి, ఎక్కువ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం అక్కర్లేదు. సో తీద్దామా? తీద్దాం. ఫ్రై అయిపోయాయి కదా, ఇదిగోండి. ఇదే నెయ్యిలో పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి. సో పల్లీలు కూడా వేయించు. అంటే పల్లీలు వేయించిన తర్వాత ఇంకా పొట్టు తీయాల్సిన అవసరం లేదా? అక్కర్లేదండి. పొట్టులో ఫైబర్ ఉంటుంది కదా, అవును. తీయకుండా ఇలాగే వాడితేనే హెల్త్ బెనిఫిట్ బాగుంటుంది. అవును. సో కలర్ రావాలా మనకు? కొంచెం కొంచెం అండి. లాస్య గారు పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయ్యాయండి, తీసేద్దాము. నెక్స్ట్ అండి ఇప్పుడు నువ్వులండి. ఓకే. 1 కప్ నువ్వులు సో నువ్వుల్ని కూడా మనం అదే నెయ్యిలో వేయించుకోవాలి. వేయించేసాం. సో మనకు నువ్వులు కూడా ఫ్రై ఫ్రై అయిపోయాయి. అయ్యాయండి, ఇవి కూడా తీసేద్దాము. తీసేద్దామా? ఓకే. సో నువ్వుల్ని కూడా తీసుకోవాలి. నువ్వులు ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం కొంచెం రాగి పిండి వేసుకొని దాన్ని కూడా లైట్ గా ఫ్రై చేద్దాం. ఓకే. కొంచెం స్మెల్ పోయే వరకు వేయిస్తే చాలు. సో లాస్య గారు రాగి పిండి వేగిందండి, తీసేద్దాం దీన్ని కూడా బౌల్లో. ఓకే. నాకు ఒక పెద్ద బౌల్ ఇస్తారా? ఓకే, మిక్సింగ్ మొత్తం మిక్స్ mix చేయడానికి చేద్దాం. ఇదిగోండి, ఈ బౌల్లో వేసుకోండి. సో మనకు రాగి పిండి కూడా ఫ్రై అయిపోయింది, ఒక Fry బౌల్లో అయింది. తీసుకుందాం. అవును. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు నెయ్యిని కొంచెం కరిగించుకోవాలండి. లడ్డు కట్టడానికి సరిపోయేంత నెయ్యి అండి. నెక్స్ట్ ఏంటి? పల్లీలు ఇవన్నీ అలాగే ఇవన్నీ వేస్తారా? మనము మిక్సీ చేయాలండి. ఓకే, మరి నెయ్యి కరిగేలోపు మిక్సీ మిక్సీ చేద్దామా? చేద్దామండి. ఓకే, ఇదిగోండి జార్. అంటే అన్ని కలిపి వేసుకోవచ్చా? అవునండి, కలిపే అన్ని. ఓకే, ఇదిగోండి ఇందులో వేసేయండి. పల్లీలు వేసామండి జార్లో. ఇప్పుడు నువ్వులు వేయాలి. ఒక స్పూన్ ఇవ్వరా? హాఫ్ కప్ నువ్వులండి. ఓకే. దీంట్లో మనం ముందుగానే వేయించుకున్న బాదం, కాజు, కిస్మిస్ అండి. ఓకే, అన్ని వేసుకోవాలి. అన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలండి. ఓకే, ఇదిగోండి. ఇది పేస్ట్ అయ్యిందండి. ఓకే, ఇప్పుడు ఈ సో రాగి మొత్తం మనకు పౌడర్లు అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం బరకగా కాదండి, ఉంది. కొంచెం అవుతే చాలు. ఇప్పుడు ఇది రాగి పిండిలో ఇది వేసేయాలండి. ఓకే. రాగి పిండిలో మనం మిక్సీ పట్టిన పౌడర్ వేసామండి. దాంట్లో కొంచెం ఇలాచీ పొడి, ఓకే. తర్వాత బెల్లం. ఓకే, బెల్లం ఏంటి ముందుగానే తురిమి పెట్టేసి? అవునండి, 1 కప్ బెల్లం, సేమ్ క్వాంటిటీ.
ఇప్పుడు వీటన్నిటిని నెయ్యి వేసుకొని లడ్డూలు కట్టాలండి. ఓకే, ఈ నెయ్యి అందులో వేసుకోవాలా? అవునండి. ఓకే, వేసాను. ఎంత కావాలో చూసుకుంటూ వేయాలండి. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసి లడ్డు కట్టేయాలి. ఓకే. బాగా కలిసిందండి ఇది. ఓకే. ఇప్పుడు దీన్ని ఉండలు కట్టేసేయడం. నాకు ఒక ప్లేట్ ఇస్తారా? ఓకే. సో అంతే, మనకు బెల్లం బాగా కలిసిపోతే ఆ తర్వాత నెయ్యి రెండు కలిపి తేమ వస్తుంది కాబట్టి ఉండలు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, లడ్డు ఈజీ అయిపోతుంది. లడ్డు కట్టేసామండి. ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేయాలండి. ఓకే. వేడివేడిగా రాగి పిండి లడ్డు రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. చూస్తున్నారు కదా, లాసీ గారు తయారు చేసిన రాగి పిండి లడ్డు టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. రాగి పిండి లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, నెయ్యి, నువ్వులు, బెల్లం, జీడిపప్పు, కిస్మిస్, రాగి పిండి, బాదాం, ఇలాచి పౌడర్. రాగి పిండి లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో నెయ్యి వేసుకుని అది కరిగాక బాదాం, కిస్మిస్, జీడిపప్పు, పల్లీలు, నువ్వులు, రాగి పిండి ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన పల్లీలు, నువ్వులు, డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి జార్ లో వేసుకుని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన మిశ్రమంలో ఇలాచి పౌడర్, బెల్లం, కరిగించిన నెయ్యి వేసి లడ్డూలు చుట్టి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని నెయ్యిలో వేయించిన కాజుతో గార్నిష్ చేస్తే యమ్మీ యమ్మీ రాగి పిండి లడ్డు రెడీ. రాగి పిండి లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి లాస్య గారు, థ్యాంక్ యూ. నిజంగా చాలా చక్కగా సరిపోయింది. మీరు బెల్లం వేస్తుంటే తక్కువ అవుతుందేమో అనుకున్నాను. చాలా బాగుంది. ఇంత మంచి వంటకాన్ని మా సకలందరికీ పరిచయం చేసినందుకు మీకు శ్రీ డిజైనర్స్ ఈసీఐఎల్ ఏస్ట్రో నగర్ వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. చూసారు కదా సగులు, లాస్య గారు తయారు చేసిన రాగి పిండి లడ్డు చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు ఏవైనా తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే. ఒక వ్యక్తి ప్రతిభ, సామర్థ్యం, నాయకత్వ లక్షణాలతోనే జీవితంలో పెద్ద పెద్ద విజయాలు సాధిస్తారని చాలా మంది భావిస్తారు. కానీ అవి మాత్రం ఉంటే సరిపోవంటున్నారు నిపుణులు. మంచి చెడులను గ్రహించే మానవతా దృక్పథం, సామాజిక సమస్యల పట్ల అవగాహన, సేవ చేసే గుణం వంటి లక్షణాలు కూడా ఉండాలని చెబుతున్నారు. కొంతమంది అమ్మాయిలు చూడండి, మురికివాడల్లో పిల్లలకు పాఠాలు చెబుతుంటారు. మరికొంతమంది అనాథాశ్రయాలకు వెళ్లి అక్కడ పిల్లలతో గడుపుతుంటారు. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తుంటారు. చాలా మంది అమ్మాయిలు సామాజిక అంశాల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ ఉంటారు. ఇలా ఆలోచించే వారే జీవితంలో తొందరగా పైకి వస్తారని నిపుణులు అంటున్న మాట. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు. నమస్కారం. వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన వస్త్రాకృతి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉన్న సోనీ ఫ్యాషన్స్ కి వచ్చేసిందండి. మనతో పాటు ఉన్నారు డిజైనర్ సోనీ రెడ్డి గారు. మరి ఆవిడ డిజైన్ చేసిన లేటెస్ట్ కలెక్షన్స్ లో మనకి ఏం పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సోనీ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఇవాళ మీ డిజైన్ చేసిన లేటెస్ట్ కలెక్షన్ లో మా సకులకి ఏం పరిచయం చేయబోతున్నారు? బ్రైడల్ వేర్ హాఫ్ సారీస్ చూపిస్తున్నాను. ఓకే, హాఫ్ సారీస్ అంటే రిసెప్షన్స్ కి ఇలా వేసుకోవడానికి చాలా బాగుంటాయి. పెళ్లి కూతుర్లు వేసుకోవడానికి అండ్ జనరల్ గా కూడా హాఫ్ సారీస్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ చూపిస్తాను. ఓకే, డెఫినెట్లీ చూద్దామండి. షూర్. ఇది లెహెంగా వింధ్య. ఓకే, సో రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ పెళ్లి కూతుర్లకి ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ అవి. సో అలాగే నేను రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లోనే ఒక లెహెంగా చేశాను. ఓకే, సో ఇదంతా బేస్ ఫ్యాబ్రిక్ వచ్చి నెట్ యూస్ చేసాం. దేనికన్నా కూడా నెట్ అన్నది చాలా ఫ్లేర్ ఇస్తుంది లెహెంగాకి. సో నెట్ యూస్ చేసాం. అండ్ చూస్తే ఆల్ ఓవర్ ఇదంతా మగ్గం వర్క్ మోటివ్స్ ఇవి. సో ఫ్లవర్ లాగా, ఆ తర్వాత ఇక్కడ పెద్దగా సిల్వర్, జర్దోజీ
అండ్ ఇవన్నీ యూస్ చేసి కుందన్స్ స్టోన్స్ కూడా అదంతా యూస్ చేసాం. ఇవన్నీ యూస్ చేసి ఇక్కడ ఇలా చేసాం. ఒక పికాక్ డిజైన్ లాగా అటోటి ఇటోటి డిజైన్స్ పికాక్ కి సిమిలర్ గా ఉంటుంది. సో ఇలా మొత్తం కూడా మోటివ్స్ ని లెహెంగా పైన అంతా కూడా యూస్ చేసాం అనమాట. ఓకే. అండ్ ఆ తర్వాత కింద బార్డర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రిస్టల్స్ లో కుందన్ వర్క్ బార్డర్ లైన్స్ ఇచ్చాను నేను లెహెంగా పైన. సో 2 బార్డర్స్ ఇచ్చాను సో దట్ కొంచెం ఇంకా ఎలిగెంట్ లుక్ వస్తుందని. సో ఇదంతా మళ్ళీ గోల్డ్ బార్డర్ లైన్స్ తోటి మధ్యలో ఇచ్చి దీని బార్డర్ లైన్ హైలైట్ చేసాం. ఓకే. లోపల క్లాత్ హైలైట్ అవ్వడం కోసం శాంటాన్ అని ఉంటుంది. సో ఆ క్లాత్ ఇవ్వడం వలన అది హైలైట్ అయింది. చాలా బాగుందండి, చాలా రిచ్ గా ఉంది చూస్తుంటే. నాకు బ్లౌజ్ ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది. సో నెక్స్ట్ బ్లౌజ్ ఎలా ఉంది నేను చూపిస్తాను. బ్లౌజ్ ఇలా వచ్చింది వింధ్య. సో బ్రైడల్ వేర్ అనగానే హెవీగానే ప్రిఫర్ చేస్తారు చాలా వరకు. సో అందుకని నేను బేస్ కలర్ లెహెంగా బ్లౌజ్ ఒకే కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాను. సో ఇది కూడా రెడ్ లోనే ఇచ్చాను. ప్యూర్ రా సిల్క్ లో ఉంది. అండ్ కంప్లీట్ గా ఇక్కడ చూస్తే వర్క్ హెవీగా ఉంది దీనిపైన. ఇక్కడ కుందన్స్, సీక్వెన్స్, ఆ తర్వాత జరీ, ఇవన్నీ కూడా మన నక్షి ఇవన్నీ కూడా యూస్ చేసాం ఇక్కడ. సో ఆల్ ఓవర్ కూడా వర్క్ మనకి అలా బ్లౌజ్ ని హైలైట్ చేస్తుంది. ఓకే. సో ఫ్రంట్ కూడా ఇప్పుడు ఎలాగో మనకి లెఫ్ట్ సైడ్ లో పళ్ళు వచ్చేస్తుంది కాబట్టి అది తెలీదు. సో అందుకని ఏం చేశానంటే రైట్ సైడ్ హాఫ్ అంతా కూడా ఎక్కడైతే మనకి కనిపిస్తుందో అక్కడంతా కూడా నేను వర్కే యూస్ చేశాను. ఓకే. చాలా బ్యూటిఫుల్ గా ఉంది యాక్చువల్లీ. సో దీని ఓని ఎలా వచ్చింది చూపిస్తాను. దీని ఓని వచ్చి నేను మళ్ళీ గోల్డ్ లో తీసుకున్నాను. నేను చెప్పినట్టుగా ఇందాక గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ లో అన్నాను కదా. అవును. సో ఇదంతా కూడా ఓన్లీ టిష్యూ గోల్డ్స్ యూస్ చేస్తారు, లేకపోతే ఏమన్నా మామూలుగా అంతవరకు యూస్ చేస్తూ వచ్చాము. బార్డర్ లైన్ ఏదైతే ఉందో అది సింపుల్ గా ఇస్తాం అనమాట. సో ఇక్కడ సింపుల్ బార్డర్ లైన్ ఓన్లీ విత్ కాపర్ అండ్ గోల్డ్ ఫ్యాబ్రిక్స్ తోటి యూస్ చేసాం. సో ఈ లెహెంగా వచ్చేసి డిజైన్ చేయడానికి ఎన్ని డేస్ టైం పడుతుందండి? ఇది మినిమల్ 2 to 3 weeks పడుతుంది. 3 weeks టైం పడుతుంది మనకు వర్క్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. సో దీని ప్రైస్ ఎంత ఉంది? ఇది 20,000 నుంచి ఉంటుంది. 20,000 లో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ పీస్. చాలా హెవీగా డిజైన్ చేశారు, చాలా అందంగా ఉంది. సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు సోని గారు? ఇంకొక బ్రైడల్ వేర్ చూపిస్తాను. ఇంకొక లెహెంగా వింధ్య. ఇది పీచ్ అండ్ పింక్ కాంబినేషన్ లెహెంగా. ఓకే. సో ఇదంతా కూడా ఇలాగా కుందన్స్ వర్క్ తోటి ఫ్లవర్స్ అక్కడక్కడ వచ్చాయి లెహెంగా పైన. అండ్ కింద లెహెంగా కింద బార్డర్ లైన్ దగ్గరికి మనం వెళ్తే అక్కడంతా కూడా కుందన్స్ వచ్చిన బార్డర్ లైన్ ని నేను ఒక 4 inches వరకు యూస్ చేసాము. ఆ తర్వాత దాని కింద సీ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఆక్వా బ్లూ అనొచ్చు, మోర్ ఆఫ్ ఆక్వా బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇలాగా జరీ వర్క్ తో ఉన్నటువంటి బార్డర్ లైన్ ని యూస్ చేసాం. ఓకే. సో ఈ లెహెంగా వరకు ఇలా సింపుల్ గానే యూస్ చేయడం జరిగింది. కాకపోతే కింద బార్డర్ తోనే మనం హైలైట్ చేసాం అన్నమాట. ఓకే. సో బ్యాక్ కూడా సేమ్ ఇదే డిజైన్ వచ్చిందా? కంప్లీట్ గా సేమ్. బ్యాక్ కూడా అలాగే కుందన్స్ వచ్చాయి. ఓకే. సో దీని బ్లౌజ్ ఎలా ఉందండి? చూపిస్తాను. దీని బ్లౌజ్ వచ్చి నేను అది ఏదైతే మనం కుందన్స్ యూస్ చేసామో ఆ కుందన్స్ లో లాగానే బేస్ కలర్ గోల్డ్ తీసుకున్నాను నేను. ఓకే. గోల్డ్ పైన అంతా కూడా జరీ అండ్ పర్ల్ వర్క్ యూస్ చేసి హెవీగా డిజైన్ చేసాం. ఓకే. సో దీని ఫ్రంట్ ఎలా ఉందండి? ఫ్రంట్ నేను ఇందాక చెప్పినట్టుగానే 1 side లోనే నేను యూస్ చేస్తాం. బికాజ్ ఎందుకంటే లెఫ్ట్ హాఫ్ అంతా కూడా మనకి ఓనీతో కవర్ అయిపోతుంది కాబట్టి. సో ఇలా అలా యూస్ చేసి స్లీవ్స్ పైన కూడా ఇలా ఇచ్చాం. హెవీ వర్క్, పర్ల్ వర్క్ తోని మనం చూడొచ్చు. స్లీవ్స్ కూడా చాలా బాగుంది. సో దీని ఓనీ ఎలా వచ్చింది? చూపిస్తాను. సో ఈ ఓనీ పైన అంతా కూడా యాంటిక్ ఫ్లవర్స్ వచ్చాయి. మీరు చూస్తే ఇవన్నీ యాంటిక్ కాపర్ ఫ్లవర్స్ కనిపిస్తాయి ఆల్ ఓవర్. సో అలాగే కింద పళ్ళు యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఇలాగే నేను కాపర్ బార్డర్ ఇచ్చాను. ఓకే. సో కిందకి వచ్చేసరికి మనకి కాపర్ బార్డర్ అండ్ ఇక్కడ పైపింగ్ చూస్తున్నట్టుగా అయితే ఆ పీచ్ కలర్ అండ్ గోల్డ్ ఎన్హాన్స్ చేస్తూ ఇలా కింద పైపింగ్ లైన్ లాగా. ఓకే. ఆల్టర్నేటివ్ లైక్ పింక్ అండ్ దెన్ కాపర్ కలర్ లాగా చాలా. ఓకే. సో ఈ లెహెంగా ప్రైస్ ఎంత ఉంది సోని గారు? ఈ లెహెంగా మనకి 20,000 నుంచి 25 మధ్యలో ఉంటుంది. సో సోని గారు నెక్స్ట్ ఏం లెహెంగా చూపిస్తున్నారు? పీచెస్ పింక్. ఓకే. సిమిలర్ ఆ కలర్ లాగే, కాకపోతే ఇది సింగిల్ కలర్. ఇది నెట్ యూస్ చేసాం పైన. లోపల చూస్తే మీకు కనిపిస్తుంది కదా, నేను సీక్వెన్స్ మోటివ్స్ ఉన్నది బేస్ లాగా తీసుకుని లోపల యూస్ చేయడం జరిగింది. కాకపోతే ఇది మనకి లెహెంగా ఈ నెట్ కాబట్టి లోపల నుంచి మనకి ఎన్హాన్స్ అవుతుంది బయటికి. అండ్ దీని కింద మీరు బార్డర్ లైన్స్ చూస్తే నేను ఇలా చెక్స్ వర్క్ వచ్చిన
గోల్డ్ కలర్ లో తెచ్చాను, మళ్ళీ మస్టర్డ్ ఎల్లో, ఆ తర్వాత మళ్ళీ పర్పుల్ కాంట్రాస్ట్ కలర్ పర్పుల్ యూస్ చేసాం. ఇదంతా కూడా ఇలాగా వర్క్ ఇచ్చాం అనమాట. పర్పుల్ లో కంప్లీట్ గా బార్డర్ లైన్ ఈ టైప్ లో వస్తుంది. ఓకే, సో దీని బ్లౌజ్ ఎలా ఉందండి? చూపిస్తాను. బ్లౌజ్ ఇందాక బార్డర్ లైన్ లో మనం పర్పుల్ యూస్ చేసాం కదా, సో అందుకని ఈ అమ్మాయికి కూడా నేను పర్పుల్ లోనే యూస్ చేశాను. సో పర్పుల్ ప్యూర్ రా సిల్క్ బేస్ తీసుకున్నాం. ఓకే, దానిపైన ఇది కంప్లీట్ గా గోల్డ్ కాకుండా యాంటిక్ కలర్ కాంబినేషన్ తీసుకుని జరీ వర్క్ తోటి నెక్ లైన్ యూస్ చేసాం. చిన్నపిల్లలు కదా, సో వీళ్ళకి ఎక్కువ వర్క్ చేయడానికి కూడా స్పేషియస్ గా ఉండదు, సో అందుకని నెక్ లైన్ వరకు మనం హైలైట్ చేసాం. ఓకే, సో కింద మనం ఒక చిన్న యూ లాగా ఇచ్చి అందులో మాత్రమే వర్క్ చేసి చాలా బాగుంది. సో ఇదంతా కూడా మళ్ళీ చిన్న చిన్న ఇదంతా కూడా చీటా వర్క్ కంప్లీట్ గా బ్లౌజ్ పైన అంతా కూడా ఇచ్చాం అనమాట. ఓకే, సో ఫ్రంట్ ఎలా వచ్చిందండి? ఫ్రంట్ వన్ సైడ్. సో ఇది ఓనీ లాగే వేసుకోవడానికి, ఓనీ ఫంక్షన్స్ అని చెప్పాను కదా, అవును. సో ఓనీ ఫంక్షన్ కాబట్టి వన్ సైడ్ ఓనీ కాబట్టి రైట్ సైడ్ లో అలా ఇచ్చాం. ఓకే, సో సేమ్ వర్క్ ఫ్లవర్స్ లీవ్స్ వచ్చేసి సేమ్ అలాగే కంప్లీట్ గా వచ్చింది అనమాట బ్లౌజ్, కాకపోతే ఇక్కడ హాఫ్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఈ లెహంగా ఓనీ ఎలా ఉందండి? చూపిస్తాను. అదే సేమ్ పింక్ యూస్ చేసాం అండ్ బార్డర్ లైన్ ఒకటి యూస్ చేశాను పైన. ఓకే, అదంతా మళ్ళీ మనకి డైమండ్స్ లాగా వచ్చేసింది అంతా. ఓకే, అండ్ మధ్యలో సీక్వెన్స్ క్లాత్ తీసుకున్నాను. దిస్ ఇస్ ఇన్ మస్టర్డ్ ఎల్లో. కింద నేను బార్డర్ లైన్ లో హైలైట్ చేశాను కదా అలాగా. అండ్ ఇంకా మళ్ళీ ఇంకొక హాఫ్ వచ్చి ప్లెయిన్ ఎల్లో తీసుకున్నాను. సో ఈ పార్ట్ ని మనం ఇలా తీసుకున్నప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో ప్లెయిన్ అలా వస్తుంది. సో దిస్ హైలైట్స్ ఆల్ ది వే అన్నమాట. ఓకే, సో వేరియేషన్ అండ్ అలాగే మీరు చెప్పినట్టు ఎల్లో పింక్ కాంబినేషన్ అనేది ఓనీలో కూడా మనకి చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఓకే, సో సోని గారు ఈ లెహంగా ప్రైస్ ఎంత ఉంది? ఈ లెహంగా ప్రైస్ 15,000. 15,000. సో చిన్నపిల్లలు కాబట్టి ఎస్పెషల్లీ ఓనీ ఫంక్షన్స్ కి అలాంటి వాటికి ఈ లెహంగాస్ చాలా బాగుంటాయి అంటున్నారు సోని గారు. సో ఇంత మంచి లెహంగాస్ మా సఖులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు సోని గారు. ధన్యవాదాలు. ఈ ప్రపంచాన్ని మనం ఎలా చూస్తే అలా కనిపిస్తుందంటారు ఓ తత్వవేత్త. నిజమే కదండి, మనం మంచి కళ్ళతో చూస్తే మంచిగానే కనిపిస్తుంది. ఆస్తి అంతస్తు కన్నా మనం సంపాదించిన వ్యక్తిత్వమే ఈ భూమి మీద శాశ్వతంగా నిలుస్తుంది. అందంగా ఉన్న వాళ్ళకన్నా అందమైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళనే ఎక్కువ మంది ఇష్టపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అందమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి కృషి చేయాలి. ఎందుకంటే ఒక మనిషికి వ్యక్తిత్వమే అద్దం లాంటిది. మన ప్రవర్తన, మాట తీరు బట్టే మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. ఉద్యోగంలో విజయం సాధించాలన్నా, నాయకులుగా ఎదగాలన్నా అన్నిటికన్నా ముందుగా కావాల్సింది ఉన్నతమైన వ్యక్తిత్వమేనని నేడు చాలా మంది నిరూపిస్తున్నారు. ఒక్క మాట నిజమండి, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఏ రంగంలోనైనా సులువుగా విజయాన్ని సాధిస్తారు. సరే, ఈ కార్యక్రమం చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి సకలందరికీ స్వాగతం. సకలు ఇవాళ మన కార్యక్రమంలో టెర్రకోట్ తో జ్యువెలరీ తయారు చేసి చూపిస్తామంటున్నారు పద్మ గారు. మరి అది ఏ విధంగా తయారు చేయాలో మనం కూడా నేర్చుకుందాం. నమస్తే పద్మ గారు. హాయ్ లహరి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే, ఈ రోజు టెర్రకోట అనే ఒక క్లే తో చక్కగా జ్యువెలరీ తయారు చేసి చూపిస్తామన్నారు. మరి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ముందుగా చెప్పేస్తారా? దానికి మౌల్స్, ఇట్లాంటి మౌల్స్ దొరుకుతున్నాయి మార్కెట్ లో. మౌల్స్, టెర్రకోటా సాయిల్, వైర్, కటర్, నోస్ ప్లేయర్. ఓకే, మరి ప్రాసెస్ లోకి వెళ్దామా? వెళ్దాం. ఓకే, చాలా సింపుల్. సో మనకి ఇలాంటి మౌల్స్ దొరుకుతున్నాయి. సో మనం టెర్రకోటా సాయిల్ తీసుకుని, ఈ క్లే మనకి డైరెక్ట్ గా దొరుకుతుందా? డైరెక్ట్ గా చేసుకోవాలి అందులో ఏమైనా? పౌడర్ దొరుకుతుంది, ఇలా డైరెక్ట్ గా కలిపినవి కూడా దొరుకుతాయి. ఓకే, సో మనం ఏది కావాలంటే అది మనం తీసుకోవచ్చు. సో ఇలా ఈ క్లే తీసుకుని ఏం లేదు, సింపుల్ మౌల్డ్ లో పెట్టుకుని తీసేయాలి. ఓకే, అందులో ఈ మౌల్డ్ అన్న షేపులు ఉంటాయా? ఒకే షేప్ ఉంటుందా? అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌల్డ్స్. ఓకే, పెద్దగా చిన్నగా మనకి ఎలా కావాలంటే అలాగే ఇప్పుడు మార్కెట్ లో అన్ని అవైలబుల్ అవుతున్నాయి. సో మనం ఏం లేదు, ఇలా పెట్టేసుకుని, ఒకవేళ అది లేకున్నా కూడా మనం తయారు చేయడం అవదా? అది లేకున్నా మన ఇంట్లో ఉన్న స్పూను, కప్పు, సాసెస్ తో మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇవేంటంటే ఈ మౌల్స్ ఉంటుంది. ఈ మౌల్స్ అంటే మనకి డిజైన్స్ వస్తాయి మనకి, అందువల్ల మనకి మౌల్స్ ఉంటే బాగుంటుంది. సో ఓకే, దానిపైన చక్కగా షేప్ లా వచ్చింది. మనం ఎక్స్ట్రా అంతా కూడా మనం నీట్ గా మనం దాన్ని బ్యాక్ చేసేస్తాం అన్నమాట. అది దాని షేప్ వచ్చేటట్టు. ఓకే ఓకే,
చాలా ఈజీ జ్యువెలరీ చేయడం కూడా. ఇప్పుడు ట్రెండ్ ఇదే. అవును. దీనికి ఇప్పుడు ఇది పెద్దది కదా, ఇదేమో డాలర్. మరి డాలర్ కి హ్యాంగింగ్ కూడా సేమ్ కావాలి కదా, సేమ్ ఇలా హ్యాంగింగ్ కూడా చిన్న లోటస్ మాట, దానికి కూడాను మౌల్స్ ఉంటాయి. ఓకే, అంటే మనకి ఏ డిజైన్ కావాలంటే దాన్ని మనం చూస్ చేసుకొని మనం పర్చేస్ చేసుకొని చేసుకోవచ్చు. సో చిన్న లోటస్ వచ్చింది. ఓకే, సో మనం దీంతో మనం హ్యాంగింగ్స్ తయారు చేసుకోవాలి. మనకి వైర్ ఉంటుంది, దీనికని సెపరేట్ వైర్ అమ్ముతున్నారు. ఓకే, నిక్రోమ్ వైర్ అని. ఇంకా ఏ వైర్ పనికిరాదు? ఏ వైర్ పనికిరాదు. ఏంటంటే ఈ వైర్ మనం ఏంటంటే ఇది తయారు చేసిన తర్వాత బేక్ చేస్తాం. ఓహో, సో మనం బేక్ చేసినప్పుడు వైరు మనకి ఈ వైర్ అయితేనే బాగుంటుంది. సో ఇలా మనం దీనికి హుక్ పెట్టాలి, మనం హ్యాంగ్ చేయాలంటే హుక్ పెట్టాలి కదా. సో చిన్న వైర్ కట్ చేసుకుని బెండ్ చేశారు, దాన్ని ఇలాగా బెండ్ చేస్తాం, ఇందులోకి ఇన్సర్ట్ చేసేస్తాం. సెంటర్ లో ఇది ఇచ్చేసి హుక్ తయారైపోయింది. మొత్తం అంతా రెడీ అయిన తర్వాత మనం దీనికి తాడు చేసి పెట్టుకుంటాం. సో ఇప్పుడు మనం ఇవన్నీ సేమ్ దీనికి కూడా అదే విధంగానే చేస్తామట. దీనికి ఏంటంటే ఇయర్ హుక్ పెడతాం. ఓకే, అంటే దీనికి మళ్ళీ పెయింట్ వేసి డెకరేషన్ చేసుకోవాలి. మనం నచ్చినట్టు మనకి కలర్, ఫ్యాబ్రిక్, ఓన్లీ ఫ్యాబ్రిక్ పెయింట్స్. ఓకే, పెయింట్స్ కూడా నో ప్రాబ్లం, ఫ్యాబ్రిక్ పెయింట్స్. సో ఇది మనం తయారు చేసుకుంటే చాలా ఈజీ, కానీ పర్చేస్ చేసి చాలా కాస్ట్. సో ఇదే విధంగానే మనం ఇయర్ హుక్ పెట్టడానికి కూడా దీన్ని కూడా సెంటర్ లోని ఇన్సర్ట్ చేసి బేక్ అయిన తర్వాత దాన్ని పెయింట్ అయిన తర్వాత మనం పెయింట్ చేయాలి, చేసుకుని డెకరేట్ చేసుకోవాలి. ఓకే, మరి మీ దగ్గర తయారు చేస్తుంది ఉంటే లహరి, మనం ఇప్పుడు చేసింది ఇదేమో మట్టితో, ఇది చేసింది చాలా వెయిట్ ఉంటుంది ఇప్పుడు. సో అదే ఇది బేక్ అయిపోయిన తర్వాత వెయిటే ఉండదు, చాలా లైట్ వెయిట్ అయిపోతుంది అన్నమాట. మనం కుంపట్లో ఈ విధంగా మనం కాల్చుకొని దాని తర్వాత మనం పెయింట్ చేసుకోవాలి. సో ఇది చాలా లైట్ వెయిట్ అయిపోతుంది, చాలా బాగుంది. ఆ లోటస్ షేప్ కూడా చక్కగా కనబడుతుంది. హ్యాంగింగ్స్ కూడా అట్లానే లీవ్స్ లాగా, నేను దీనికి లీవ్స్ చేశాను అన్నమాట. లీఫ్ లాగా చేద్దామని లీఫ్ చేశాను అన్నమాట. బాగుంది, చాలా డెలికేట్ గా ఉంది. హ్యాంగింగ్స్ అయితే ఇంకా డెలికేట్ గా అనిపిస్తుంది. మీరు అన్నట్టు ఇలా చూస్తే వెయిట్ చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఓకే, మరి పెయింట్ చేసింది చూద్దామా ఒకసారి? ఓకే లహరి, కంప్లీట్ అయిందన్నమాట. సో ఇదేంటంటే ఇలా మౌల్డ్ చేసాం కదా, దీనికి మధ్యలోని వేరే కలర్ ఇచ్చాడు. ఆ మౌల్డ్ పెట్టేటప్పుడే సేమ్ అదే విధంగాను ఇయర్ హుక్స్ చేశాను, దానికి ఇయర్ హుక్స్. ఇప్పుడు ఇవి ఉన్నాయి చూసావా, ఇవి కూడా మట్టితో చేసినవి. సెంటర్ లో మట్టితో చేసి యాడ్ చేశాను అన్నమాట. సేమ్ అదే. ఇందులో చూస్తుంటే బాల్స్ లాగా కనిపిస్తుంది. అదే మట్టిని మనం బాల్స్ లాగా తయారు చేసుకుని హోల్ పెట్టేసి ముందే చేసుకోవాలి. చేసుకుని తర్వాత డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి ఎక్కించాం కదా, ఇలా మొత్తంగా కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్ లాగా ఫుల్ గా కవర్ చేయొచ్చు బాల్స్ తో కూడా. చాలా బాగుంది. ఇది కూడా అందంగా కనిపిస్తుంది, కలర్ కాంబినేషన్. సో ఇదేంటంటే చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకుని అటాచ్ చేసుకుని ఇయర్ హుక్ పెట్టానమాట దీనికి. దీన్ని ఓన్లీ స్టిక్ చేశారు అంతే? ఓన్లీ స్టిక్ చేశాను అంతే. చాలా బాగుంది, అందంగా ఉంది. ఒకదానికి మించి ఒకటి ఇక్కడ లుక్ కనిపిస్తుంది. దాన్ని పెయింట్ చేశాక అది టెర్రకోటా క్లే అనేది మనకి ఎక్కడ కనిపించట్లేదు. చాలా అందంగా ఉన్నాయి, చాలా ఈజీ మెథడ్ లో అయిపోతుంది. అందులో మీరు అన్నట్టు పర్చేస్ చేస్తే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. కానీ మనం తయారు చేసుకునే విధానం మాత్రం చాలా ఈజీ ఉంది. మనకి నచ్చే విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంది పద్మ గారు. తక్కువ ఖర్చుతో తక్కువ బడ్జెట్ లో ఈజీ మెథడ్ లో మాకు ఈరోజు చక్కగా టెర్రకోటా జ్యువెలరీ నేర్పించారు. చాలా బాగుంది. ఇంత మంచి ఐటమ్ నేర్పించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మా. సో చూసారు కదా సకులు, చక్కగా టెర్రకోటా జ్యువెలరీ పద్మ గారు అందంగా తయారు చేసి చూపించారు కదా. మరి మీరు కూడా నేర్చుకున్నారని ఆశిస్తున్నా. ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్తే. ఈ రోజుల్లో విజయం సాధించాలంటే వ్యక్తిత్వాన్ని మించిన గొప్ప స్కిల్ లేదండి. మంచి వ్యక్తిత్వాన్ని అలవరుచుకుంటే అదే మీ కెరీర్ని మలుపు తిప్పుతుంది. వ్యక్తిత్వం పెంపొందించుకోవడం అంటే అదేదో మనకు సాధ్యం కాని లక్షణాలను సాధించడం కాదండి. మీతో మీరు ఎలా ఉండాలనుకుంటారో ఇతరులతో అలా ఉండడమే గొప్ప వ్యక్తిత్వం. ఎవరి పట్ల ద్వేషం లేకుండా ఉండడం, అందరితో కలిసిపోవడం, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం, అన్ని విషయాల్లో కొంచెం భిన్నంగా ఆలోచించడం చేస్తే చాలు, మీకు మంచి వ్యక్తిత్వం వస్తుంది. ఇతరులను చిరునవ్వుతో పలకరించే వారిని ఎక్కువ మంది ఇష్టపడతారు. మనం సంతోషంగా ఉండాలంటే మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. అలా ఉండేటట్లు ప్రవర్తించడం
మన వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. మీరేమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.